హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఎండతో పని లేకుండా సులభంగా తయారు చేసుకునే టమాటో నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడ 1 కేజీ టమాటోలు తీసుకున్నానండి. టమాటో ఈ కలర్లో ఉండి కాయ గట్టిగా ఉండాలండి. ముందుగా టమాటోలను నీట్గా కడిగి తడి లేకుండా తుడిచి ఒక పొడి క్లాత్ పైన ఆరబెట్టండి. కాసేపు ఆరిన తర్వాత ఇలాగ పీసెస్గా కట్ చేసుకోండి. నేను ఒక టమాటోలో 8 పీసులుగా చేస్తున్నాను. ఇలాగ అన్నీ కట్ చేసుకోండి. టమాటో కట్ చేసేటప్పుడు ఈ వీడియోలో చూపించే విధంగా ఇక్కడ తీసేయండి. ఇలాగా మనం కట్ చేసుకున్న పీసులన్నీ ఒక ప్లేట్లో వేసుకోండి. నేను ఇక్కడ 1 కేజీ టమాటాలు తీసుకున్నానండి. ఇక్కడ నేను గిన్నె కొలత కూడా చూపిస్తున్నానండి. నేను తీసుకున్న 1 కేజీ టమాటాలు పీసులు కట్ చేసిన తర్వాత 5 గిన్నెల టమాటా పీసులు అయ్యాయండి. ఇలాగ అన్నీ కొలుసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి మనం కట్ చేసుకున్న టమాటాలు వేసి మగ్గనివ్వండి. ఈ కొలతలతో మనం ఫస్ట్ టైం పచ్చడి పెట్టుకున్న కరెక్ట్గా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలాగ కలిపాక ప్లేట్ పెట్టి మగ్గనివ్వండి. టమాటో మగ్గేలోపు 1 కేజీకి 100 గ్రాముల చింతపండు సరిపోతుందండి. మనం గిన్నెల ప్రకారం అయితే 1 గిన్నె చింతపండు సరిపోతుందండి. ఆ చింతపండు నీట్గా పిక్కలు పీసులు లేకుండా తీసి పక్కకు పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి దోరగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసి చల్లారనివ్వండి. సరిపోతుంది ఈ కలర్లో వస్తే. అవి చల్లారేలోపు మనం ఒకసారి ప్లేట్ తీసి టమాటాలు మగ్గాయో లేదో చెక్ చేసుకుందాము. టమాటో సగం వరకు ఉడికాయండి. ఉడికిన తర్వాత ఇలాగ చింతపండు, మనం తీసుకున్న చింతపండు పైన అక్కడక్కడ వేయండి. చింతపండు వేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వండి. టమాటోలు చింతపండు మగ్గేలోపు మనం పక్కన పెట్టుకున్న మెంతులు, ఆవాలు మిక్సీ పట్టుకుందాము. ఇలా పొడి చాలా మెత్తగా ఉండాలండి. ఈ పొడిని ఒక బౌల్లోకి పక్కన తీసి పెట్టుకొని 1 కేజీ టమాటాలకు 110 గ్రాముల ఉప్పు అయితే సరిపోతుందండి. కల్లుప్పు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను గిన్నెల ప్రకారంగా చెప్తున్నాను. 5 గిన్నెల టమాటా ముక్కలకి 1/2 కప్పు ఉప్పు తీసుకున్నాను. ఈ కల్లుప్పును మిక్సీ పట్టుకోండి. మిక్సీ పెట్టి పక్కన పెట్టిన తర్వాత ఒకసారి టమాటోల మీద ప్లేటు తీసి ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. చూశారు కదండి, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇంకా ప్లేట్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉప్పు, నేను 5 గిన్నెలకి 1 గిన్నె కారం తీసుకున్నానండి. కేజీల ప్రకారం అయితే 1 కేజీ టమాటాలకి 110 గ్రాముల కారం అయితే సరిపోతుందండి. మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి కూడా ఇందులోనే వేసేసి సిమ్ములో పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఉడకనివ్వండి. ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి. 2 నిమిషాలు సిమ్ములో మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కకు తీసి చల్లారనివ్వండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇక్కడ నూనె నేను 2 గిన్నెలు తీసుకున్నానండి. నూనె వేడెక్కాక
ఒక వెల్లుల్లి మొత్తం తీసుకొని ఇలా కచ్చపచ్చగా దంచుకోండి. ఒక గుప్పెడు వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసి దోరగా ఫ్రై చేసుకోండి. 4 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర అన్నీ వేసి ఇలా ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక మనం తడి లేకుండా ఉన్నటువంటి కరివేపాకు కూడా ఇందులోనే వేసి 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసి ఫ్రై చేయండి. పచ్చడికి ఇంగువ ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలాగ అన్నీ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపును చల్లారనివ్వండి. పోపు చల్లారేలోపు మనం పక్కన పెట్టుకున్న ఈ టమాటాను మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీకి వేసి ఒక్కసారి తిప్పితే సరిపోతుందండి. ఇలా ఉంటే సరిపోతుంది, మరి మెత్తగా పట్టుకున్న టేస్ట్ బాగుండదండి. ఇలాగ పట్టుకున్న తర్వాత మనం చల్లారిన పోపులో ఈ మిశ్రమాన్ని అంతా వేసి ఆయిల్ అంతా కలిసిపోయేలాగా కలుపుకోండి. ఈ ఆయిల్లో ఆ పచ్చడి అంతా కలిసిపోయేలాగా కలపాలండి. ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా కలుపుతూ ఉంటే ఆయిల్ అంతా ఆ పచ్చళ్ళలో కలిసిపోతుందండి. చూశారు కదండి, ఆయిల్ అంతా ఇలా కలిసిపోవాలి. ఈ పచ్చడి అంతా మనము ఒక జాడీలో తీసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఎండతో పని లేకుండా 6 నెలలు 7 నెలలు నిల్వ ఉండే టమాటో పచ్చడి రెడీ అండి. ఈ కలర్ ఇలానే ఉండాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన టమాటో పచ్చడి రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.